మెల్లగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. మాకేమైతుందని అనుకుంటున్నారేమో. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 3 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కుల పార్టీలతోటి కొట్లాడాలి, కుటుంబ పార్టీలతోటి కొట్లాడాలి, అటు కమ్యూనిస్టు పార్టీలతోటి కొట్లాడాలి. ఈ ముగ్గురితోటి కొట్లాడాల్సినటువంటి అవసరం ఈ పాలమూరు జిల్లా లోపల కూడా ఎక్కువ వచ్చింది మనకి. ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఎందుకు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రానియాలో ఒక్కదానికి సమాధానం చెప్పు. తెలంగాణ ఇస్తామని 2004లో చెప్పి 2014 దాకా తెలంగాణ ఇయ్యక 1200 మంది తెలంగాణ బిడ్డలని చంపినందుకు రాహుల్ గాంధీని ఉస్మానియాకి రానియాలనా? రేపు ఉస్మానియా ప్రజానికం, ఉస్మానియా విద్యార్థులు ఆలోచించాలి. అనేక మంది PhD చేస్తున్నటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చచ్చిపోయినరు. ఆఖరికి యాది